ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనే దానికి ఒక ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్, మళ్ళీ తర్వాత పర్యావరణ చట్టం, నెక్స్ట్ వాటికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటామండి, అంబ్రిల్లా యాక్ట్ అంటాం. దాని ద్వారా చేసినటువంటి వివిధ రూల్స్ మీకు చెప్పాను కదా. హజార్డస్ వేస్ట్, పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ జలాలనేమో శుద్ధి చేసి రీసైక్లింగ్ చేసే ఆస్పెక్ట్ వరకు మనం పుష్ చేయగలిగామండి. ఈ రోజుల్లో మనము ఏదైతే వాటర్ వస్తుంటుందో, అంటే మనకి ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్న టైంలో మనకి వ్యర్థ జలాలను వస్తాయి, వాటిని శుద్ధి చేసే ప్రక్రియ కూడా దీంట్లో భాగమైంది. ఇంతకుముందు ఏంటంటే ఎండ్ ఆఫ్ పైప్ దగ్గర, అంటే పైప్ దగ్గరే కాన్సన్ట్రేట్ చేసేసి అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది లేకుండా చూసేవాళ్ళం అక్కడి నుంచి వచ్చే వాటిని. ఇప్పుడు అలా కాకుండా రా మెటీరియల్ దగ్గర నుంచి కూడా అసలు వ్యర్థ జలాలలో వేస్ట్ అనేది రాకుండా చూసే విధంగా మనము నిబంధనలు విధిస్తున్నాము. అలాగే వచ్చిన వ్యర్థ జలాలని కూడా కంప్లీట్గా ట్రీట్ చేసి రీసైకిల్ చేసి, అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనే సిస్టమ్ కూడా ఒకటి ఉంటుందండి పరిశ్రమలలో. వచ్చిన వాటర్ని సాలిడ్ వేస్ట్గా మార్చి, అంటే కాలుష్యాన్ని ఏదైతే వస్తుందో దాన్ని సాలిడ్ వేస్ట్గా మార్చడం జరుగుతుంది. ఏదైతే మంచి వాటర్ రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ బాయిలర్ కానీ కూలింగ్ కానీ వాడుతుంటారు. ఇది పరిశ్రమల వ్యర్థ జలాలకు సంబంధించి. అలాగే ఎయిర్కి సంబంధించి కూడా మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. మనకి ఒక చిమినీని ఉంటే మనము ఇంతకుముందు బొగ్గు వాడేది, వుడ్ వాడేది, వుడ్ని తీసి కోల్ వాడారు. కోల్ తర్వాత ఏదైతే అగ్రి వేస్ట్ ఉంటుందో దాని నుంచి మనము బ్రికెట్స్ అంటాం, ఫైర్ బ్రికెట్స్, దాన్ని చేసి దాన్ని ఫ్యూయల్గా వాడుతున్నారు ఇప్పుడు. సో అది కూడా ఒక రకమైన ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కింద వస్తుంటుంది. సో ఆ రకంగా కూడా ఇండస్ట్రీలో ఎయిర్ పొల్యూషన్ అనేది కొంత తగ్గుతుంది. కంట్రోల్ ఎక్విప్మెంట్ చాలా పెడుతున్నారు, బ్యాక్ ఫిల్టర్ అంటాము, తర్వాత మల్టీ డస్ట్ కలెక్టర్స్ అంటాము, సైక్లోన్ సపరేటర్స్ అంటాము, వెంచురీ స్క్రబ్బర్స్, రకరకాలైనటువంటి పరికరాలని ఆ సంస్థ ఏదైతే ఇండస్ట్రీ చేస్తుందో అక్కడ వాళ్ళు వాడేటువంటి ఫ్యూయల్, అంటే దాంట్లో బాయిల్ కానివ్వండి, ఫర్నేస్లో కానివ్వండి, దాంట్లో వాడేటువంటి ఫ్యూయల్కి సంబంధించినటువంటి కంట్రోల్ ఎక్విప్మెంట్ మేము గైడ్ చేస్తుంటాము మేము. అంటే ఇది పెట్టాలని నిబంధనలు పెడతాము, అది పెట్టి దాని నుంచి చిమినీ నుంచి కూడా ఎక్కువగా పొల్యూషన్ లెవెల్స్, పార్టికులేట్ మ్యాటర్ అంటాము, దాని మీద నిబంధనలు ఉంటాయి. 115 మైక్రోగ్రామ్స్ నార్మల్ మీటర్ క్యూబ్ అనేది ఉంటుంది. అలాగే ఎయిర్లో కూడా ambient ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కూడా చేస్తుంటామండి. ambient ఎయిర్లో లేకుండా ఉంటుంది. ఇది వాటర్ ఎయిర్కి వచ్చినప్పుడు. సాలిడ్ వేస్ట్కి మీకు చెప్పినట్టుగా అన్ని రకాలైనటువంటి సాలిడ్ వేస్ట్ని కూడా, ప్లాస్టిక్ వేస్ట్ని ప్లాస్టిక్ రీసైక్లర్స్, కాలుష్య నియంత్రణ మండలి కొన్ని సంస్థలకి రీసైక్లింగ్ చేసేటువంటి ఆథరైజేషన్ అనేది ఇస్తామండి. అంటే ఇప్పుడు సపోజ్ ప్లాస్టిక్ వేస్టే ఉందనుకోండి, ప్లాస్టిక్ వేస్ట్ని రీసైక్లింగ్ చేసేందుకు కొన్ని పరిశ్రమలు వస్తాయి. వాళ్ళు నిబంధన ప్రకారం నడిపిస్తున్నారా లేదా చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈ పరిశ్రమలే అనుకోండి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ నుంచే అనుకోండి, లేకపోతే వ్యాపార కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి కానీ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొచ్చి ఈ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ద్వారా రీసైకిల్ చేయడం జరుగుతుంది. అలాగే హజార్డస్ వేస్ట్ అని కూడా వస్తుంది. ఏదంటే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్లో హార్మ్ఫుల్ వేస్ట్ అంటాం, హజార్డస్ వేస్ట్. దాన్ని కూడా ఇప్పుడు మనము 3 రకాలుగా చేస్తాము. ఒకటేమో ల్యాండ్ ఫిల్కి వస్తుంది, ఏమీ పనికిరాందైతే. నెక్స్ట్ పనికొచ్చి అంటే కాలరిఫిక్ వాల్యూ ఉంటుంది, అంటే కొంత కాల్చేటువంటి తత్వం ఉన్నటువంటిది, దాన్ని సిమెంట్ ఇండస్ట్రీస్కి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా ఇస్తున్నాం. దాని ద్వారా మనము ఏదైతే ప్లేస్ మీద ఎక్కడైతే పడేస్తామో ఆ ప్లేస్ని కూడా కాపాడగలిగే వాళ్ళం అవుతాము. ప్లస్ వేస్ట్ కాకుండా దాని నుంచి వాసనలు అలాంటివి రాకుండా ఉంటుంది.